గొప్ప సహాయం చేసిన మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఏ విధంగా సహాయం అడగగలను ఇప్పుడు? కనక మహాలక్ష్మి, నువ్వు ఆలోచించే విధానం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ డబ్బును నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాగలవు? మీ నాన్నగారికి ఎలా ఆపరేషన్ చేయించగలవు? అందుకే నువ్వు సహాయం అడగకపోయినా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. రేపు మార్నింగ్కి నేను డబ్బులు అరేంజ్ చేస్తాను, సరేనా? వద్దు విహారీ గారు, ఇంకా మీకు రుణపడ్డం నాకిష్టం లేదు. లక్ష్మి, ఇది రుణపడ్డం కాదు, సాటి మనిషి నుంచి సహాయం తీసుకోవడం అంతే. అయినా వద్దు విహారీ గారు, నేను మా బంధువుల్లో అడిగాను, వాళ్ళు ఎలా అయినా మనీ అడ్జస్ట్ చేస్తామన్నారు. అంత మనీని అడ్జస్ట్ చేసేవాళ్ళు నిజంగా మీ బంధువుల్లో ఉన్నారా? ఆ బంధువుల్లో లేకపోయినా ఏదో విధంగా అడ్జస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ప్లీజ్ విహారీ గారు, దయచేసి నా మాట వినండి. కనక మహాలక్ష్మి, అది కాదు. దయచేసి నా ఆత్మాభిమానం గురించి కూడా ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ మీ దగ్గర నుంచి సహాయం తీసుకోలేను, మీ దగ్గర నేను చేయి చాచలేను. నా ప్రయత్నం నేనేదో చేస్తున్నాను. నాన్నకి ఆపరేషన్ నేనే ఏదోలా చేయించుకుంటాను. దయచేసి ఈ విషయంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే కనక మహాలక్ష్మి, ఒప్పుకుంటాను. కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్జస్ట్ కాకపోతే నన్ను అడగడం మాత్రం మర్చిపోకు, సరేనా? సరే, నేను వెళ్తాను. జస్ట్ ఏ మినిట్, అంబికాని రిసీవ్ చేసుకుని వస్తాను. జస్ట్ ఏ మినిట్. హే అంబిక, వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నావు. కమ్. విషయం ఏంటో చెప్పు సుభాష్. చెప్తాలే, ముందు నువ్వు రా. రా అంబిక, వీళ్ళు. యా, ఐ నో. ప్లీజ్. సర్ప్రైజ్ ఉంది, సడన్ గా రావాలి అని ఏవేవో చెప్పావు. ఏంటి సంగతి? వీళ్ళిద్దరూ మనకి కొన్ని వరాలు కురిపిస్తా అంటున్నారు. అది కూడా ఒక చిన్న పని చేసి పెడితే. వరాలెవరో చిన్న చిన్న పనులకి కురిపించరు సుభాష్. ఆ వరాల వెనుక పెద్ద కారణమైనా ఉంటుంది, పెద్ద ప్రాఫిట్ అయినా ఉండుంటుంది. రెండింట్లో దేనికోసం వీళ్ళు వరాలిస్తున్నారు? యు ఆర్ సో షార్ప్ అంబిక. త్వరలోనే ది గోల్డ్ స్టోన్ ప్రాజెక్ట్ కి టెండర్లకి ఇన్వైట్ చేస్తున్నారు. అయితే 500 కోట్ల ప్రాజెక్ట్, హైదరాబాద్లోనే అతి పెద్ద ప్రాజెక్ట్. దానికి వీళ్ళిద్దరు కూడా టెండర్ వేయబోతున్నారు. అలాగే మీ విహారీ కూడా టెండర్ వేయబోతున్నాడు. అయితే విహారీకున్న తెగింపుకి తెలివితేటలకి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా విహారీకే వెళ్తుంది. ఆ ప్రాజెక్ట్ విహారీకే వెళ్తే మరి వీళ్ళకేమొస్తుంది? టెండర్లో పార్టిసిపేట్ చేసినందుకు కాస్త టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళు ఆ టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు వీళ్ళ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు. దానికి మనమేం చెయ్యాలి? ఏం లేదంబిక, ఆ ప్రాజెక్టు కోసం విహారీ ఎంత మనీకి టెండర్ వేస్తున్నాడో ఆ ఒక్క చిన్న నెంబర్ వీళ్ళకి తెలిస్తే చాలు. ఐ మీన్, నువ్వు కనుక్కొని చెప్తే చాలు. విహారీ ఎంతకు టెండర్ వేయబోతున్నాడో తెలిస్తే దాన్ని బట్టి మేము ఒక నెంబర్ ఫిక్స్ అవుతాం. సో ఆబ్వియస్లీ ఆ టెండర్ మేమే కొనేస్తాం. ఎలాగో మీ కంపెనీ కాంట్రాక్ట్స్ మాకు ఇప్పించలేకపోయావు. విహారీ ఎంతకు టెండర్ వేస్తున్నాడో మీరు కనుక్కుని మాకు చెప్పగలిగితే మీకు 50 కోట్ల కమిషన్ ఇస్తాను. చూసావా అంబిక, ఎంత మంచి వరాలు! ఒక చిన్న పని చేసి పెడితే చాలు. ఆ వరాలు ఇదిగో వీళ్ళు కురిపిస్తారు. ఏమంటావు?
మనం ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్న కాంట్రాక్టర్స్ని ఇమీడియట్గా మీరు మార్చండి. అంబిక, మనం చేసే ఒక చిన్న పనికి ఎంత పెద్ద డీల్ కుదురుతుందంటే అర్థం చేసుకో. మనం ఎంత లక్కీయో. ఏంటంబిక, ఓకే చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత మంచి డీల్కి నేనెందుకు ఓకే చెప్పను సుభాష్. ఎస్ కాకపోతే వీళ్ళిచ్చే 50 కోట్ల కోసమో లేక దుబాయ్లో రాసిచ్చే ఆ ప్లాట్ కోసమో కాదు. విహారీ వ్యాపార రంగంలో ఓడిపోతున్నాడు అన్న ముద్ర విహారీ మీద పడాలి. ఈ వ్యాపార రంగానికి విహారీకున్న అనుభవం సరిపోదనే అపవాదు విహారీ మీద పడాలి. విహారీ తన కంపెనీల్ని సమర్థవంతంగా నడపలేడు అనే నింద విహారీ మీద పడాలి. కారణం ఏదైతేనేమి డీల్ అయితే కుదిరిందిగా. పార్థసారథి గారు, గోవింద్ గారు, ఇక మీ పని అయిపోయినట్టే. ఆ గోల్డెన్ స్టోన్ ప్రాజెక్టు మీ సొంతం అయిపోయినట్టే. అలాగే ఈ హ్యాపీ మూమెంట్లో ఒకసారి మనం చీర్స్ చెప్పుకుంటే బాగుంటుందేమో. Why Come not? on. Cheers.